సరే డాడీ, మేమిద్దరం హ్యాపీగానే ఉంటాం. మీరిద్దరు నా గురించి టెన్షన్ పడకూరు, సరేనా? అది చాలు బిడ్డ నాకు. అరే నా మీద ప్రేమ ఉన్నది కావచ్చు, అందుకే ఫోన్ చేసి ట్రిప్కి వస్తాను కావచ్చు అని అనుకున్నా. నీ ఏజ్ చెప్పేదాకా నాకు అర్థం కాలే. ఇది వాళ్ళ ఏ చెప్తేనే నాకు ఫోన్ చేసిందని. రేపు నువ్వు చూసుకునే అమ్మాయి కూడా అడుగు తమ్ముడు, నీకు ఇష్టమేనా? మనస్ఫూర్తికి ఇష్టమేనా? తమ్ముడు అక్కడ బుట్టలేయు. టైం బాగా అవుతుంది. ఏమండి ఏమండి లేవండి, టైం అవుతుంది ఆఫీస్కి. తలకాయ నొస్తుంది, నేను ఆఫీస్ పోను కానీ. సరే పోకూరు కానీ ఫ్రెష్ అప్ అయితే గారి లేది, నేను మంచిగా వేసుకొస్తా లేండి. తలకాయ నొస్తుంది. సరే నా ఆయిల్ పెడతలు ఇవ్వండి. ఇటు పట్టండి, ఆయిల్ పెడతా. ఇలా దేమది కానీ నేను ఆఫీస్కి పోవాలి. సరే మీరు ఫ్రెష్ అప్ అవ్వండి, నేను మజ్జిగ వేసుకొస్తా. సరే పో. మజ్జిగ వేసుకోండి. అసలు మీరు ఏం చెప్తారో మీకైనా అర్థమవుతుందండి. నేనేం చేసిన హరిక? ఏమైంది ఇప్పుడు? ఏం చేసిర్రా? నైట్ తాగుడేందండి? అసలు మీకు అలవాట్లేని పనులు మీరు ఎందుకు ఎత్తున్నారు ఇట్లా? మిమ్మల్ని పరిస్థితులు చూసి నాకే భయం ఏందండి అసలు. ఏదో బాధ ఉండి కొంచెం దాయిన హరిక, దానికి ఇప్పుడు నువ్వు అడగడం అవసరమా? అది కాదండి, కనీసం మీకు నడిచేంత ఓపిక కూడా లేదు. మీరు అంతా తాగిర్రు, మెట్ల మీద అట్లా పడిపోయి ఉంటే నా ప్రాణాలు వెళ్ళకపోయినాయండి. వచ్చే రూట్లో మీకు ఏమన్నా అయితే నా పరిస్థితి ఏం చెప్పు. అప్పుడు హ్యాపీగా ఉంటావు కదా హరిక నువ్వు. నీ హ్యాపీనెస్కి నేనే కదా అడ్డం ఉంటున్నా. నేనంటూ లేకపోతే నువ్వు మంచి హ్యాపీగా ఉంటావు, మీ వాళ్ళతోనే హ్యాపీగా ఉంటావు, నీకు కావాల్సినతోనే హ్యాపీగా ఉంటావు. అసలు ఏం మాట్లాడుతురండి? మీకేమన్నా అయితే నేనెందుకు హ్యాపీగా ఉంటా? నా జీవితం కదా ఆగమయ్యేది. అసలు ఎందుకు ఇట్లా మాట్లాడుతురు మీరు? నీ జీవితాన్ని ఆగం చేసే అంత మూర్ఖుని కాదు హరిక. అందుకే నేను నడవలేని స్థితిలో ఉన్నాననే మా ఫ్రెండ్ని తీసుకొని వచ్చిన నా వెంబడి. ఫ్రెండా? ఫ్రెండ్ అంటే తాగే దగ్గర ఫ్రెండ్స్ అవుతారా హరిక? ఎట్లాగో నువ్వు నా బాధను అర్థం చేసుకోవు, వాడన నా బాధను అర్థం చేసుకున్నాడు, ఇంటి దాకా తీసుకొచ్చిండు. అంతకంటే ఇంకేముంటుంది హరిక? నేను కూడా అర్థం చేసుకున్నాండి మిమ్మల్ని, కానీ మీరే అపార్థం చేసుకుంటున్నారు ప్రతిసారి. నేను మారినాను, కనీసం నన్ను గుర్తిస్తలేదు మీరు. ఇన్ని రోజులంటే నేను దూరం ఉన్నా, ఇప్పుడు మీరు దూరం ఉంటున్నారు. కనీసం మాట కూడా మాట్లాడతలేరు నాతోటి. ఫోన్ చేస్తే మళ్ళీ ఎత్తాను కట్ చేస్తున్నారు, తాగింటికి వస్తున్నారు, ఎప్పుడు లేని కొత్త అలవాట్లు. నాకు బాధ అనిపించదా? ప్రతిదీ మా అమ్మ చెప్పింది, మా నాన్న చెప్పిండు, అందుకే ఇది ఇట్లా మాట్లాడుతుంది అనుకుంటే సరే. నేను వాళ్ళు చెప్తే వాళ్ళ బలవంతంతో నేను వచ్చిన కావచ్చు, అమ్మోళ్ళ ఇంటికి పోయి మళ్ళీ రావడం, మళ్ళీ ఇబ్బందిగా ఉండడం, ఇవి జరిగినాయి. కానీ ఇప్పుడు మారిన నేను. వాళ్ళు చెప్తే నేను ఇట్లా ఉంటలేనండి, నేను మనస్ఫూర్తిగా మారినా అని ఎన్నిసార్లు అంటావు హరిక? నాకు అర్థం కాదు కానీ ఎవరు మారవన్నా నిన్ను? బలవంతంగా ఎందుకు మారుతున్నావు? అటువంటిప్పుడు బలవంతంగా ఎందుకు పెళ్లి చేసుకున్నావు నన్ను?
అవునండి, బలవంతంగానే పెళ్లి చేసుకున్నా. ఇంకో 2 సంవత్సరాల దాకా పెళ్లి చేసుకోవాలనుకున్న నాకు పెళ్లి చేసిర్రు. అందుకని మీ పట్ల అట్లా ప్రవర్తించిన తప్ప నా మనసులో వేరే ఉద్దేశం లేదండి. నాకు ఎంతో ఇష్టమైన మా అమ్మ నాన్న మీద ఒట్టేసి చెప్తున్నా, ఇక నుంచి మీతో మంచిగా ఉంటా. నన్ను నమ్మండి, అపార్థం చేసుకోకండి. అది కాదు హారిక, మరి చెప్పాలి కదా ఏదన్నా ఉంటే. ఏ రోజు అడిగినా ఏం చెప్పేవేంటి మరి? నేను చెప్తూనే ఉన్నా అండి, మీరు ప్రతిదీ ఒక పాత హరికను చూసినట్టే చూసిరు కానీ నాలో మార్పుని మీరు గుర్తించలేరు. నన్ను ఒట్టే చెప్పండి, ఇప్పటి నుంచి తాగా మంచిగా ఉంటా అని చెప్పండి. సరే హారిక, ఈ రోజు నుండి ఏ రోజు నేను తాగను. నువ్వు నన్ను అర్థం చేసుకొని మంచిగా ఉంటావంటే అంతకంటే నాకేముంటుంది హారిక. సరేనా? నిన్ను ఏ రోజు బాధ పెట్టను, నువ్వు నన్ను ఏ రోజు బాధ పెట్టకు. సరేనా? సరే అండి. సరే హారిక, టిఫిన్ బాక్స్ పెట్టుకో. హలో సార్, గుడ్ మార్నింగ్. సార్, నేను వచ్చే వరకు ఒక 1 అవర్ లేట్ అవుతుంది. ఇంతలో చూసుకోండి సార్ మీరు. ఓకే సార్, వచ్చేస్తాను నేను. ఓకే సార్. ఏమండి, బ్యాగులో బాక్స్ పెట్టేసిన. సరే. హెడేక్ ఉంది అంటున్నారు కదా, ఇవాళ లీవ్ పెట్టండి మరి. లేదా హారిక, ఫస్ట్ అనుకున్నా కానీ కంపల్సరీ వెళ్ళాలి, అలా ఇంపార్టెంట్ వర్క్ ఉంది. సరేనా? సరే, జాగ్రత్త మరి. ఓకే, బాయ్. ఓకే. బిడ్డ ఫోన్ చెప్తాను. హలో డాడీ, చెప్పిడా. నీతో ఒక విషయం మాట్లాడాలి డాడీ. ఏంటిది బిడ్డ గట్లా మాట్లాడుతున్నావు? ఏంటిది? నీకు ఒకరోజు అరవింద్ గురించి చెప్పిన గుర్తుందా? చెప్పినావు, అయితే ఏంది? అతను మా పక్కన ఏరియాలోనే ఉంటుండు డాడీ. అయితే మీ అల్లుడు అతను ఏదో సందర్భంలో కలిసిరట. మీకైతే ఏ విషయాలు చెప్పిండో నా గురించి, అరవింద్ కూడా అవే విషయాలు చెప్పినట్టున్నాడు. అవునా? అంటే అల్లునికి ఇదివరకే తెలుసట మరి వీడు? లేదు డాడీ, అరవింద్ ఎవరో అతనికి తెలియదు. తాగే దగ్గర ఫ్రెండ్స్ అయ్యారంట, బాధలు అన్నీ చెప్పుకున్నాడంట. అయితే అరవింద్ ఇంటికి వచ్చి ఏమైంది అరవింద్? నేను నైట్ ఏమైనా మర్చిపోయినావా? మర్చిపోయినా. ఏంటి? నిన్నే మర్చిపోయినా. నిన్ను నాతో తీసుకుపోవడం మర్చిపోయినా. దా పోదాంపా. ఏం మాట్లాడుతున్నావు అరవింద్? నాకు పెళ్ళైంది. పెళ్లి మాత్రమే అయింది, ఇంకేం కాలే. అర్థమైందా? ఇక్కడ నువ్వు బాధపడుకుంటా, నీ భర్తను బాధ పెట్టుకుంటా, నన్ను బాధ పెట్టుకుంటా ఎన్ని రోజులు ఉంటావు? నువ్వు నాకు చెప్పకపోయినా నీ భర్త నాకు మొత్తం చెప్పిండే నువ్వు ఎట్లుంటావు అనేది. పెళ్ళైనాక నువ్వు చేసే ప్రతి ఒక్కరు నాకు చెప్పిండే నీ భర్త. ఏం చెప్పిండు నీకు? ఏంటిది ఏం చెప్పిండు? ఎన్ని రోజులు ఇట్లా బాధ పెడతావు నీ భర్తని? ఇక్కడ నువ్వు హ్యాపీగా లేవు, నాతో ఉంటే హ్యాపీగా ఉంటావు. పోదా దా, పెళ్లి చేసుకుందాం పదా, ఇద్దరం పోయి. ఏం మాట్లాడుతున్నావు? నీకు అర్థమవుతుందా? ఇప్పుడు పెళ్లి చేసుకునేది నాకు పిచ్చి లేప హారిక, ఇప్పటికే పిచ్చి లేచున్నా, పోయి పెళ్లి చేసుకుందాం పదా. అయినా ఇది కరెక్ట్ కాదు అరవింద్. నువ్వు ఈ టైంలో అతను లేని టైంలో వచ్చి నన్ను ఇట్లా మాట్లాడు కరెక్ట్ కాదు. అతను లేని టైంలో అంటే నేను పరాయన్నా? నేను నీకు తెలియదా? నేను ఎవరిని? అప్పుడు వేరు, ఇప్పుడు వేరు అరవింద్. ఏం వేరు? ఏం వేరు హారిక? అదే నేను, అదే నువ్వు. ఇప్పుడు ఏం మారింది కొత్తగా? నాకు పెళ్ళైంది. పెళ్లి ఒక్కటే అయింది, అయినా తాళి కడితే పెళ్లి అవుతుంది హారిక. పెళ్లి అంటే 2 మనుషులు 2 జీవితాలు, అర్థమైందా? నా దృష్టిలో పెళ్ళంటే ఇదే. అవునా హారిక? నేను ఒక తాళి కట్టలే హారిక, భార్య కంటే ఎక్కువ చూసుకున్నా, అర్థమైందా? మన ఇద్దరం భార్య భర్తలమని ఎన్ని గుళ్ళు తిరగలే హారిక, ఎన్ని పూజలు వేయించుకోలే. చెప్పు, ఇప్పటికైనా నిజం చెప్పు హారిక. నీకు పెళ్ళైన కంచెలు ఒక్కరోజు నన్ను తలుచుకోలేదా? ఒక్కరోజు నన్ను తలుచుకొని బాధపడలేని రోజు ఉన్నదా? ఇప్పుడు చెప్పు హారిక, చెప్పు. ఈ క్షణాన్ని బయటికి పోతా. బాధపడలేను అరవింద్. ఇటు చూసి చెప్పు. బాధపడ్డా,
అయితే ఇప్పుడు ఏమైంది? బాధపడ్డావు కదా, మరి ఎందుకు ఈ బాధ? నేను మారినా, నా భర్తను మంచిగా చూసుకోవాలనుకుంటున్నా. నువ్వా నీ భర్తని మంచిగా చూసుకున్నావు? అవును. హారిక, నువ్వు ఎవరి 2 జీవితాలు ఆగమవుతాను. నీ భర్త జీవితం ఆగమవుతుంది, నా జీవితం ఆగమవుతుంది. అర్థమైందా? ఇక్కడ ఎవరి జీవితాలు ఆగమైతే అరవింద్, ఫస్ట్ ఇక్కడ నుంచి పో. నోర్మోయ్, నీకు పెళ్ళైనాక నీ భర్తతో నువ్వు హ్యాపీగా ఉంటున్నావు అంటే నేను అప్పుడే ఫుల్ స్టాప్ పెడుతున్నా మన జర్నీకి. కానీ నీ భర్తతో నువ్వు హ్యాపీగా ఉంటున్నావా? అందుకే ఫిక్స్ అయినా పెళ్లి చేసుకున్నావని. పోదాంపా. సిగ్గులేదా పరయోని భార్య చేతడుకోవడానికి? అయినా నా భర్త లేనప్పుడు ఇంటికి వచ్చుడు కరెక్ట్ కాదు. ఈ పరిస్థితులు అతను తన జీవితం ఆగం కాదా? అట్లా జరుగుతా నీకు హ్యాపీనా? నేనేం పరాయుడు భార్య చేయి పట్టుకోలే. అర్థమైందా? నా ప్రేయర్చి దాన్ని చేయి పట్టుకున్నా. ఏమంటావు? నీ భర్త చూస్తే నీకు జీవితం ఆగమవుతుందా? సరే, ఈ డ్రామాలు ఎన్ని రోజులో నేను చూస్తా. ఇది డాడీ జరిగింది. నువ్వేం చేస్తావో తెలియదు. అరవింద్తో నాకు ప్రాబ్లం కావద్దు డాడీ. నా సంసారం ఆగమవుతుంది. సరే 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 బిడ్డ, నువ్వేం రంది పడకు బిడ్డ. నేను ఇప్పుడే వాళ్ళ ఇంటికి పోయి వాళ్ళ అయ్యతో వాంతో మాట్లాడుతుంది. నేను సెట్ చేస్తుంది బిడ్డ, నువ్వే రంది పడకు. సరేనా? సరే డాడీ. ఈ పోరని కన్నా చెప్తే విఘ్నేష్ గాడు ఉన్నాడు. ఇది చెయ్యత్తలేదా ఏం లేదా, ఓటు వస్తే ఓటు పోవట్టే. ఓరు విఘ్నేష్, విఘ్నేష్ వీడేటి పోయిండో. ఈయన జాడలేడా పత్తలేడా ఇంకా అత్తలేడా, ఒక సుక్క నీళ్ళు లేవాయే. ఏటి పోయిండో ఏమో. ఏదే ఎవరి కోసం వెళ్తారే? ఏటి పోయినవాయా? ఎడిపోతాటేనా? ఆ సమయం దగ్గర పోయినా మాట్లాడే పని ఉన్నాం కానీ ఏం పని? అనంతగాడు పెళ్లి చేసుకుంటా అని ఆగుతలేడే. పెద్దోనికి ఏడ సంబంధం కలిసి ఎత్తలేదే. ఆ సమయం గూనిపర్తికాడో పిల్లుండదట, సంబంధం చూసిండట. మరి అత్తవానే మరి రమ్మని అవ్వాలని అన్నాడు. మరి నేను ఈసారి చెప్తా తీయవా అని చెప్పిన. ఇక మరి వానికి పెళ్లి చేస్తే అయిపోతుంది కదనే. ఇప్పుడు అనంతగాడు ఆగుతాడే. పెద్దోనికి పెళ్లి చేసిందంటే చిన్నోడు కూడా పెళ్లి చేసుకుంటే మన బాధ్యత కూడా తీరుతుంది. అదే కానీ మంచోళ్ళు లేనట్నా వాళ్ళు? మంచోళ్ళు లేనట. ఏ సంబంధం మంచోళ్ళు చెడ్డోళ్ళు. పిల్ల మంచిది అయితే అంతే 10,000 తీరాది మనకు. అదే గాని మన ఇద్దరి తెలవంగా ఏమొచ్చానయ్యా, వాంతోటో ముచ్చట అన్నవా? చెప్పాలనే, ఈ ముచ్చట చెప్తే ఏమంటాడు ఏం కథ వాడు. అబ్బో ఇట్లా సంబంధం అని చెప్పకు, మరి వాడేమంటాడో మళ్ళీ అత్తడో రాడో. ఇగో ఇంటికాడ పని ఉన్నది రారని చెప్పు. నువ్వే చెయ్యి, ఇప్పుడు చెయ్యి. హలో అరవింద్, అంత మంచిగానారా? డ్యూటీ పోయినావా? సరే బిడ్డ, తిన్నవారా? అది ఇలా సాయంత్రం పనికి రారా. రేపు పొద్దున కొంచెం పని ఉన్నది బిడ్డ. అరే రారా అదరా, నేను చెప్తా గాని. అరే ఎందుకని చెప్పేదాకా రావారా? పోయింది గుత్తా, ఇంటి ముఖాన జాసే లేదు, ఇంతవరకు రాకపోతే పోయింది. ఇక అమ్మ మాట్లాడతాట. అయ్యా రారాదురా, ఊకే కళ్ళల్లో కనబడ్డట్టు అవుతుంది నువ్వు కనబడకుంటే. ఒక్కరోజు లీవ్ తీసుకొని రారాదురా, జరా గిన్ని రోజులైన పోయిన గుత్త రాకపోతివి. రా అత్తరాట. సరే బిడ్డ, ఉంటాను రా. ఇంకేం కాదు. సరే ఇక దేపండి ఇంట్లో పెట్టు. నమస్తే. నమస్తే, అంత మంచిగా? అంతే ఉంటుంది. ఇంతే. సమయం అయితే అంతా చెప్పిండు కదా నేను. చెప్పిండే, నేనే చెప్పుంటున్నా సంబంధకు మంచి సంబంధం ఉంటే చూడు ఎక్కడన్నా అని. అయితే నిన్న ఫోన్ చేసి అన్నాడు కదా వాళ్ళ తల్లిదండ్రులను పిల్లగాడు వస్తాడు, ఒకవేళ చూస్తారు నచ్చే ఉంటే ముందడు చేద్దాం మంచి సంబంధం అని చెప్పిండే. అందుకని నేను కూడా రమ్మను అని చెప్పిన. ఇగో నా కొడుకు, నా భార్య,
ఏం మేమే ఇంట్లో వచ్చినాం ముగ్గురం. ఇక మరి పూర ముగ్గురు అవుతాను అనుకొని మా డ్రైవర్ పిల్లగాని కూడా ఎంబడేసుకొని వచ్చిన ఆటో డ్రైవర్ ఉండాలి కదా పద్ధతి ప్రకారం. ఇక అంటారు కానీ ఇక మందిని పిలుస్తున్నాయి. ఆయన మాట ముచ్చట ముందు పిల్లగాని నచ్చుకోక ముందు వాళ్ళని పిలుచుకొని మనం ఏం చేస్తాం? అంతే. పిల్లగాడి నచ్చినట్టే అంటే వరపూజ పూల పనులు ఘనంగా పెట్టుకుందాం, 10 మందిని పిలిచి చెయ్యి కడిగిద్దాం. ఫస్ట్ వాళ్ళిద్దరికి నచ్చాలి, గది మనం చేసేది ఏమున్నది మధ్య. అంతే. మరి భుజం అంటామంటావా? సరే అవ్వా భుజం తీసుకొని రావే. అక్కనే నా బిడ్డ తీసుకో. కూర్చోండి. ఏం పేరు తల్లి పేరు? శ్రీ విద్య. ఏం చదువుతుంది? డిగ్రీ కంప్లీటెడ్. ఇక అబ్బాయి ఈయనే చూడరు అమ్మాయి. చూడరా తల్లి నువ్వు కూడా. మా అవ్వ చెప్పిండు సంబంధం అంతా చెప్పిండు. అలా ముసలమ్మే పెంచుతాను పిల్లలని చెప్పిండు. చిన్నప్పటి సంది నేనే మంచిగా అల్లారు ముద్దుగోలో పెంచుకున్నాం. మరి మంచిగా చదువు చెప్పినాం. ఏనాడు చెటాన దెబ్బ తెలియదు. మా పిల్లని అయితే మంచిగా చూసుకోవాలి. ఈ ఉద్యోగం గురించి నువ్వేం రంది పెట్టుకోకు. నాకు అన్న బిడ్డని చూసుకున్నాడు చూసుకుంటా, సరేనా? సరే గాని పిల్లగాని పేరు ఏం పేరు? పేరట చెప్పు బిడ్డ. అరవింద్. అరవింద్ ఏ కంపెనీలో జాబ్ చేస్తాను? స్టార్టప్ కంపెనీ చేస్తాను. స్టార్ట్అప్. జీతం ఎంత వరకు వస్తుంది? అన్ని కటింగ్స్ పోను 17,000 వస్తాను నెలకు. ఓకే. సంబంధం నాతోని 60-70,000 వస్తాయి. అదేదో టాటా కంపెనీ అన్నాడు అబ్బాయి ఇట్లా చెప్తాను నేను. సమయం అని చెప్పింది నిజమేనే. నాకు 2 కొడుకులు. చిన్నోనికి 60-70,000 దాకా దొరుకుతాయి. వాడే ఆ కంపెనీలో చేసేది. మరి సంబంధం నాకు 2 కొడుకులు అని చెప్పలేదు. చెప్పపోవచ్చుగా, ఫోన్లో కూడా చెప్పకపోవచ్చు కానీ నాకు 2 కొడుకులు. వీడు పెద్దోడు, వాడు చిన్నోడు. చిన్న ఆయన చెప్తాడా? చిన్న ఆయన చెప్తాడు. ఎట్లా వీని పెళ్లి చేసినాకనే వాని పెళ్లి పెట్టుకోవాలి కదా. అందుకే వీనికి సంబంధాలు చూస్తాను అని సమయం మాకు చెప్తే వీడు ఉన్నది పలానా కాడ అంటేనే వచ్చినాం. అరే మరి చిన్నోనికో గంత నౌకరు చెప్తాడు, పెద్ద ఆయనకో గంత తక్కువ. మరి వీడు గవర్నమెంట్ నౌకరి కోసం చూసిండు. చూడంగా గవర్నమెంట్ నౌకరి ఒకటి వచ్చినట్టే వచ్చింది, అది మిస్ అయిపోయింది. ఇక గవర్నమెంట్ నౌకరి వచ్చినప్పుడు చెప్తూ కానీ బిడ్డ ఇప్పుడైతే ప్రైవేట్ లేదంట్లో అది చేయపోరాని అంటే హైదరాబాద్ పోయిండు. ఏం కంపెనీలో చేస్తాడు. వీని కూడా రాను రోజులలో పెరుగుతాయి. వీడు 60-70,000 అయితే ₹1,00,000 దాకా ఎత్తాడు. వీడు కూడా కంపెనీ మంచిది అయితే పెరుగుతుంది మనం చేసే పనిని బట్టి. విన్నావా? సరే గాని పిల్లగాడు అంత మూతి మార్చి ఇట్లా చేస్తాడు. అదేం లేదు, ఆయన ఉండడే అట్లా ఉంటాడు. అదేం లేదవ్వా. వాళ్ళకి పెద్దోళ్ళు కదా కొంచెం తెలిస్తే ఎట్లా అన్నది. నాకు 2 కొడుకులు, నాకు బిడ్డలు లేరవ్వా. బిడ్డలు లేరు. మీ మనోరాలు నా ఇంటి కోడలే అంటే బిడ్డలు లెక్క చూసుకుంటాం, మంచిగా ఉంటాం అట్లా. సరే అంత మంచిగానే ఉన్నావు కానీ ఈయనకే 60-70,000 జీతం అనుకున్నా నేను. నేను ఏ విషయం అన్నది బుజ్జిని కూడా విచారించి రేపన్న ఎల్లుండన్నా ఫోన్ చేస్తా. మీరు పోయిరాండి. మంచిగా చేర్చుకోండి. పోయేస్తాం అవ్వ, బుజ్జావా పోయేస్తాం. ఇంకా 60-70,000. పిల్ల అయితే ముద్దుగానే ఉన్నది. అరవిందో, ఓరా అరవిందో, ఇట్లా బిడ్డ ఇట్లా కూర్చోరా. అరే పిల్ల అయితే ముద్దుగానే ఉన్నది. వాళ్ళు రేపటి నెల ఫోన్ చేస్తా అని చెప్పింది. మరి వాళ్ళు ఫోన్ చేస్తే వాళ్ళకి ఏమని చెప్పాలరా? ఇక అర్థమైందా బాపు? వాళ్ళు ఇంటికంటే ఓరా అని చెప్పలేక ఫోన్ చేస్తామని చెప్పారు. అర్థమైందా? వాళ్ళు సంబంధం చూసింది నాకు కాదు, నీ చిన్న కొడుకు ఏ పెళ్లి. అరే గట్ల ఎందుకంటున్నారా? వాళ్ళు అసలే పిల్లని అని అన్నారా? రేపటి నెల మధ్యలో చెప్తారన్నారు కదరా. వాళ్ళు చెప్పినాక ఏదో ఒకటి నేను చెప్పాలి కదా. కాదు బాపు, నేను అడిగినా నాకు పెళ్లి ఏమని. ఎందుకు చూసినా బాపు సంబంధం? అరే అడుగుతారా? సంబంధం చూడు బాబు, నాకు పెళ్లి చేయ బాబు అని అడుగుతారా? కొడుకు ఎప్పుడు పెళ్లి చేయాలని ఏం కదా నాకు తెలియదా తండ్రిగా? నీకు అర్థమైతలేదా బాపు? వాళ్ళు నాకు కాదు, నీ చిన్న కొడుకు చేద్దాం అనుకుంటారు. అద్దెలకు నువ్వు రమ్మంటాను. అట్లా కాదురా, వాళ్ళకు ఒక్కడే కొడుకున్నాడని తెలుసు కావచ్చు, ఇద్దరని తెలియదు. నాకు 2 కొడుకున్నారు, నా చిన్న కొడుకు కూడా నౌకరు చేస్తాడంటే అవునా అన్నారు. వాళ్ళు ఫోన్ చేసి చెప్తారంటే వాళ్ళు ఎందుకు నీకు ఇయ్యనంలే సంబంధానికి.
కాదమ్మా, నన్ను ఎందుకు రమ్మన్నారమ్మా? ఏం చెప్పారు, ఎందుకు రమ్మన్నారు, ఏం చేసి వచ్చినాక? అరే ఏం చేసిరేంద్రా ప్రిన్సిపల్ కద్దారా నేను అడుకుంటాను అమ్మ, నాకు పెళ్ళి అని. అరే అడుగుతారా అయినా నువ్వు ఇప్పుడే కింద అంటాను. మరి పెళ్లి చూపుల పోదాను రారా కొడుకు అంటే నువ్వు వస్తావారా? నాకు అద్దని ఎన్నిసార్లు చెప్పాలి బాబు, పెళ్ళి అద్దేం వద్దని. అరే పెళ్లి వద్దంటే ఎట్లుంటుందిరా? నీకన్నా చిన్నోడు ఉన్నాడు, వానికి పెళ్లి చేయాలి. నీకు పెళ్లి కానీ వానికి పెళ్లి చేస్తే నలుగురు నా నోట్లు చూస్తారు ఎరికేనా? చేసుకో, సంబంధాలు వస్తానుగా, వానికే చేసుకో. అరే ఎందుకురా గట్లా మాట్లాడతావు? ఏమో ఒర్రు ఒక్కడే ఎరగా. బాబు నేను ఇప్పుడు కూడా చెప్తాను, నాకు పెళ్ళి వద్దు, పెళ్లి చూపులు వద్దు, అర్థమైందా? ఇంకోసారి సంబంధాలు గిమ్మందాలు చూడకురి, అర్థమైందా? నీ చిన్న కొడుకే వేసుకో. అరే ఏం చెప్పాలనే, ఎవ్వరికి ఏం చెప్పేటట్లేదు. గింత కోపాలు ఒక్కొక్కలకు నేనేం చెప్పాలనే? అయితే తీ అయ్యా నువ్వు నిమ్మలంగా ఉండు. వాడే ఓపిక పడతాడు కానీ తీ, కోపం వచ్చినప్పుడు అట్లా అంటాడు కానీ మనమే ఊకోవాలి. అరే నీకు మెదలేదే, వాడు పెళ్లి చేయమని వాడు అంటాడు, వీడు పెళ్లి వద్ద అంటాడు. అసలు నేను ఏం చేయాలనే? మన పెళ్లి అద్దర కొడుకనికి పెళ్లి అన్నా, వీళ్ళు చేసుకోమనన్నా అన్ను అని అక్కలు తినమని బావని ఇద్దరిని బతాడే కర్మ వచ్చిందా నాకు ఇప్పుడు. అప్పుడు నేను ఏం చేయాలో ఏం కథ నాకే తోస్తలేదు బా, ఎట్లన్నా కానీ ఏమన్నా కానీ. కాళ్ళ కాడికి వచ్చిన సంబంధం ఏమో, ఎందుకంటే శాతం కాళ్ళ కాడికి వచ్చిన బేరం కాశీకి పోయినా దొరకదు అన్నట్టు వీడు నాకు అద్దని పోవట్టే పెళ్లి. పోతామా తీ, వాళ్ళు వచ్చేది నమ్మకమా తీయరాదు. నాకు కూడా ఏమి ఇష్టం అని ఇలా కోరి చూస్తే ఇంత అంతనే కనబడ్డది అన్నాను. వాని ముందట చెప్పు, ఒక్కొక్కరు ఒక్కొక్క తీరున్నారా ఇంట్లో. ఛీ మీ బాపును ఉన్నారా? ఎందుకు? అరే ఉన్నాడా? ఎందుకంటే వేరా రత్నాగారు ఏంది ఏమొచ్చిన? చూడు రత్నాగారు, ఈ ఊళ్ళే నేను ఎట్లా బతుకుతున్నా, ఎంత గౌరవం బతుకుతున్నా, నా కుటుంబం ఎంత గౌరవం బతుకుతున్నా నీకు తెలుసు. నువ్వేంది నాకెరక, నేను నీకు ఎరక. నీ కొడుకు ఏం చేసింది తెలుసా? వాడేం చేసిండు? ఎవరు నిన్ను సిగవాడే వచ్చిండు? నేను చెప్పేది పూర్తిగా మొత్తం నీ కొడుకు నా బిడ్డ ఉన్న దగ్గరికి పోయి నా బిడ్డ ఇంటి చుట్టూ తిరుక్కుంటా, నా బిడ్డ సంవత్సరం ఇప్పుడు పోతాడు, నా బిడ్డ కాపురాన్ని కూర్తాడు వీడు పోయి. వాడికి అట్లేం చేస్తాడు? వాడు అసంటోడు కాదు, వాడు నౌకరి చేసుకుని పోతాడు హైదరాబాద్. నిజం తెలుసుకున్నాక నేను దగ్గరికి వచ్చి అడుగుతానా? నేను ఆడపిల్ల గల్లోని ఈ ముచ్చట గట్టిగా మాట్లాడుతా, నా బిడ్డ సంసారం ఖరాబ్ అవుతుంది. నా బిడ్డను ఒక అయిన ఇంటికి ఇచ్చిన, ఓ అయిన పెద్ద మనిషికి ఇంటికి ఇచ్చిన నేను. నా బిడ్డ మంచిగా సంసారం చేసుకొని బతుకుతాంది. నా అల్లుడు నా బిడ్డ సుఖ సంతోషంగా ఉంటారు. నా బిడ్డ సంవత్సరాలు ఇప్పుడు పోసిన బిడ్డ ఎవడు? ఏందిరా గా మామ ఏమంటాను రా? సమాధానం చెప్పేవరా? అయిన బిడ్డింటికి నువ్వెందుకు పోతావు? వాళ్ళ సంవత్సరాలు నిప్పులు ఎందుకు పోతావు? నీకు ఏమాకారు అడిగి పోయేందుకు? ఆ అమ్మాయిని 5 సంవత్సరాలు లవ్ చేసుకుంటాను. ఏంటి 5 సంవత్సరాలు లవ్ చేసుకుంటాను? పెళ్ళైన అమ్మాయిని లవ్ చేసినందుకు నీకు సిగ్గెందుకు లేదురా? నీకు తెలియదు బాబు, పెళ్లి కాకముందుకు 5 సంవత్సరాలు లవ్ చేసుకున్నావు, బలవంతంగా పెళ్లి చేసిరు, మంజాయి సత్తామని తెలుసా నీకు? నువ్వెవరు నా బిడ్డ గురించి మాట్లాడడానికి? నా బిడ్డను అయినింటికి ఇచ్చిన, అయినింటికి ఇచ్చి పెళ్లి చేసిన, ఇయ్యాలో నా బిడ్డను బలవంతంగా ఇచ్చి పెళ్లి చేసినట్ట వారా? నా బిడ్డ పెళ్ళిని ఇస్తావు రా? నువ్వెవరు అనడానికి? చెప్పురా, ఆయన అడిగిన దానికి సమాధానం చెప్పిగా. దానికి పెళ్ళి అని ఒక్కరోజు కూడా డిస్టర్బ్ చేయలేదు బాబు దాన్ని ఇప్పటిదాకా. కానీ అక్కడ సంతోషంగా ఉండలేదు, నా గురించి ఆలోచించి బాధపడుతుంది, అందుకని ఎట్లా వేసిన బాబు. అరే ఉంటే నీకెంది, ఉండకుంటే నీకేంది, ఏమైతే నీకేంది? పెళ్లి అయిన నీకేం సంబంధం రా? ఆమె దగ్గరికి పోవడం ఎందుకు, వచ్చినందుకు, ఈ తలవంపులు తెచ్చినందుకు? నాకు పెళ్ళని నేను చేసుకున్న అమ్మాయి బాబు, వీళ్ళు బలవంతం చేసి వేరే వాళ్ళకి ఇచ్చి పెళ్లి చేసారు. నువ్వు బిడ్డ పెళ్లి చేసుకుంటా ఏమధికారం మాట్లాడే అరవింద్ మంచిగా మంచిగా చెప్పేది నువ్వు. నా బిడ్డ సంసారం చేసుకొని బతుకుతాంది, దాని జోలికి పోకు. నా అల్లుడికి తెలవాలి ఇంతవరకు. నా అల్లుడికి కనుక తెలిస్తే ఇలా నా బిడ్డ బతుకు ఆగమవుతుంది, నా బిడ్డ సంసారం ఆగమవుతుంది. నా బిడ్డకి ఏమైనా జిర్రపోటు అయినా నిన్ను మీ ఇల్లు మొత్తం ఆగని చెప్తా. అరే నీకు దండం పెడతానే బాబు, ఒక్కటి అడుగుతా, నిజం చెప్పు, నీ బిడ్డ సంతోషంగా ఉంటుందా? నీ అల్లుతో సంతోషంగా ఉంటుందా? ఉంటుంది. నీకు తెలుసా? తెలుసు నాకు. కాదు బాపు, నాకు తాగుడు అలవాటు ఉన్నదా? లేదు. తిరుగుడు అలవాటు ఉన్నదా? లేదురా. నేను ఎంత మంచిగా ఉండేది బాపు? మంచిగా ఉండేదిరా. నేను చదువుకోలేదా? చదువుకున్నావు. ఆ అమ్మాయి పెళ్ళాక ఎట్టైనా బాపు? అరే నువ్వేంద్రా, నువ్వేమైతే నాకేంద్రా? నా బిడ్డ సంతోషంగా ఉంటుంది అంటాను వీడు. నా బిడ్డ ఎంత సంతోషంగా లేకపోతే వీడు పోయిన ముచ్చట నాకు ఎట్లా తెలిసింది? నా బిడ్డ ఫోన్ చేసి చెప్తే తెలిసింది. ఇన్నవారా? ఆయన బిడ్డ ఫోన్ చేసి చెప్పిందట్రా. ఇంకేం కావాలరా సాక్ష్యం? నీకు అర్థమవుతలేదు బాపు, అది నన్ను మోసం చేసి పెళ్లి చేసుకున్నది. ఇప్పుడు చేసుకున్నంత కూడా సంతోషంగా ఉండలేదు. అది ఎక్కడ సంతోషంగా ఉండలేదు బాపు. ఆమె సంతోషంగా ఉండని ఉండకపోని ఆమె జీవితం ఆమె ఇష్టం రా. సామన్నారని మీరు చేయబట్టి వాడితో పోతున్నా, వాడు నేను పెళ్లి చేసుకుంటే పెద్దది కాకముందని వాడు అంటాడు. వీడు మంచోడు ఏం చేయలేదంటే తీసుకొచ్చిన గుండెలో బాంబు వేల్చినావు నువ్వు, బాంబు వేల్చినావు.
ఏంద్రా ఈ పని మీరు చేసే పని ఇలా కానీ నువ్వు కనుకెందుకురా మీరు ఎన్న పోని మీ సంసారం మీ ఇల్లు మీ ఇరువాటు మీరు ఏం నన్ను గంగాలు కోలుకోదు ఎట్లా పోయింది నాకు సంబంధం లేదు. కానీ అరే మంచిగా చెప్తాను, మళ్ళీ ఒకసారి చెప్తాను అరవింద్, నా బిడ్డ జోలికైతే మాత్రం నిలువులో కోసిపడతా ప్రతి ఒక్కరిని. నీ బిడ్డ జీవితం ఆగం చేసిన అంటాను కదా, నీ బిడ్డ అక్కడ ఎట్లా సంతోషంగా ఉంటుందో నేను చూస్తా. నీ బిడ్డ అక్కడ ఎట్లా సంతోషంగా ఉంటుందో నేను చూస్తా. అరే దండం పెడతా పో. మాట్లాడుతున్నావు వచ్చి. ఛే! ఏంద్రా ఆయన ఏమనుకుంటా పోతాండ్రా? నువ్వు హైదరాబాద్ పోయి నౌకరు చేస్తాను అనుకున్నారా? నువ్వు పోయి చేసే పనికి ఇదారా అడిగి పోయి. నేనేం తప్పు చేయలే బాపు. మరి తప్పు చేయండి ఆయన ఎందుకంటాన్రా? నీకు తెలియదు బాపు, అది నన్ను మోసం చేసింది. పెళ్లి చేసుకుంటా 5 సంవత్సరాలు లవ్ చేసి వేరే జాబ్ నన్ను పెళ్లి చేసుకుని పోయింది బాపు. నా గుండెలో ఎందుకు దాన్ని. అదేరా మరి జాబ్ ఉన్న వాళ్ళకు జాబ్ లేని అనుకున్న తేడా అదిరా. ఎవరైనా ఏ అయ్యి అయినా కానీ ఇంత నౌకరులోనికి ఇస్తా అంటారా పిల్లను? నౌకరు లేని పిల్లని ఇచ్చి కష్టమే ఉన్నారా మరి ఇప్పుడు? అందుకే ఏదైనా నౌకరు చేయరా కొడుకు అనేది నేను అందుకురా. ఇక నీ ఇష్టం వచ్చినట్టు కూడా మీరు చేయబట్టి నేను ఏదైనా దాయి సత్తరా.